అది జగన్మోహన్ రెడ్డి గారి విలువ అది మాత్రం తెలియట్లా. ఈరోజు 2,91,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 2,91,000 కోట్లు చేసి పైసా ఇవ్వాల. జగన్ మన టైంలో 3,35,000 కోట్లు అప్పు చేస్తే 2,75,000 కోట్లు బటన్ నొక్కి మన జేబులకు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం చేసినప్పంతా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం చేశాడు. ఈ మాటలు మాట్లాడండి. ఏంద్రా మీ చంద్రబాబు నాయుడు అప్పు చేసింది మొత్తం గాజేశాడు. రాష్ట్రానికి అప్పు చేసి మా కోసం అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల మీద చేతులు వేసుకొని గొప్పగా చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మనకుందని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన కడుపులు బాగుంటాయి. అరే రోడ్లు బాగలేవు ఎవడికి కావాలి నీ రోడ్లు? ఇంట్లో తిండి తినడానికి లేనటువంటి వాళ్ళు ఎంతోమంది అలా అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ కడుపును చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ ఆటోలో కుదుపులు చూడలా, మనిషి యొక్క కడుపు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడండి మీరని చెప్పేసి. ఆయన ఉంటేనే మనకు ఆత్మగౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగానే ఉంటేనే మనకు విలువలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. కాబట్టి ఈ యొక్క ఎస్సీసీఎల్ కార్యవర్గం సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు ఈ యొక్క కమిటీ యొక్క విలువల్ని తెలుసుకోవాలా, కమిటీ యొక్క విలువల్ని కాపాడుకోవాలా. నేను ఒకవేళ పని చేయకపోతే ఎస్సీసీఎల్కి సంబంధించినటువంటి జోనల్ ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన పని చేయకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. ఈ కనెక్షన్ ఉండడం కోసం ఈ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది మనకు అవసరం, ఇది మనకు క్యాస్ట్కి అవసరం, సామాజిక వర్గానికి అవసరం. మనం పార్టీని రక్షించుకోవడానికి ఇదే నాందని చెప్పేసి మీ అందరూ తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పార్టీని ఎలా పికప్ చేయాలా, ఒక మాట మాట్లాడేసి వాట్సాప్లో ఉందని కానీ నెగిటివ్గా ఎక్కడా పెట్టవద్దు. అది ఊరకనే వస్తుంది, ఖర్చు లేదు, కానీ దానివల్ల చాలా అవమానపడాల్సి వస్తుంది. మా నియోజకవర్గంలో మొన్న ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయింది ఎస్సీలు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎస్సీ, అక్కడ ఈ రాష్ట్రం మన జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, అలా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్సీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు ఉన్నారు, అలానే కనకారావు గారు ఉన్నారు. ఒక ఎస్సీ ప్రధాన కార్యదర్శి, ఈ కమిటీలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ప్రధాన కార్యదర్శి ఆ పోస్టును తీసేస్తాడు. అదేమంటే వేమూరు రోడ్లు ఇక్కడ పెట్టడం ఏంది, లేకపోతే కొల్లూరు రోడ్లు ఇక్కడ పెట్టడం ఏంది, రేపల్ రోడ్లు ఇక్కడ పెట్టడం ఏంది? ఇది కాదు చేయాల్సింది. అప్రిషియేట్ చేయండి. ఎక్కడైనా ఒకరుంటే ఈ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని అందరూ కూడా ఒక బొట్టలోనట ఈ వాటిని ఏంటి ఎండ్రకాయలు వేస్తే ఏది బయటకు రాదంట. ఈ కొట్టుకునే విధానం కాకుండా పార్టీలోకి ఒకళ్ళు చేస్తే అది అశోక్ బాబు దగ్గర జాయిన్ అయ్యారా, సుధాకర్ బాబు గారి దగ్గర జాయిన్ అయ్యారా కాదు, ఒక ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు జాయిన్ అయితే అప్రిషియేట్ చేస్తూ ఆ కమిటీకి జిల్లా స్టేట్ ప్రధాన కార్యదర్శి అనేవాళ్ళు, అయ్యా మీరు పార్టీలోకి వచ్చారు, స్వాగతం, కూటమిని వ్యతిరేకిస్తున్నారు, దళిత సామాజిక వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తుంది, మిమ్మల్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీసీఎల్కి సంబంధించిన అతను ఆ పోస్టులు వేమూరులోని రేపల్లో పెట్టడం ఎందుకని డిలీట్ చేశారు. ఇలాంటి తప్పులు చేయొద్దు. ఫీల్ ఉంటే మంచిగా చెప్పండి, లేకపోతే కాముగా ఉండండి. కానీ మన వాళ్ళు చేరిన దాన్ని ఇదేందా మీ పార్టీలో నేను తెలుగుదేశాన్ని వదిలించి మీ పార్టీలోకి వస్తే మా పోస్టులు తీసేశారని వాళ్ళు అడిగితే నాకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మన పార్టీలోకి కూటమి నాయకులు, కూటమికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రావడానికి మొదలైంది. మీరందరూ కూడా ప్రతి గ్రామంలోనూ వాళ్ళు మన మీద దాడి చేసినా కానీ ఆహ్వానించండి. అట్లా చేస్తేనే మన పార్టీ మనం చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మనం న్యాయం చేసినట్లు అవుతుంది, ఆయన మనం కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సమయం ఎక్కువ తీసుకున్నాను. మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాస్తవానికి ఇది చాలా ఇంకా టైం కావాలా, ఎందుకంటే ఇది అవసరం. ఈ కొద్ది టైంలో కూడా చేసుకునే పరిస్థితి కాదు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పెడతామని చెప్తున్నారు, మధ్యలో కూడా భోజనం పెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి మీటింగ్లో ఖచ్చితంగా ఈసారి మీటింగ్ ఎలా ఉండకూడదు, వేలల్లో ఉండాలని చెప్పేసి చెప్తున్నా. నియోజకవర్గానికి సంబంధించి కూడా మళ్ళీ ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి.
ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై భీమ్. థ్యాంక్ యూ.